హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణ సందీప్ బ్లాగ్స్. ఈరోజు మాదైతే వరి పొలం నాటండి. అందుకోసమని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి వంట గిట్ల అన్నీ చేసుకొని పిల్లల్ని స్కూల్కు రెడీ చేసి దించేసి వద్దామని అయితే వెళ్తున్నాను. స్టార్టింగ్లో బాగానే వెళ్ళేది పిల్లలు, కానీ స్కూల్ దూరం అయ్యేసరికి కొంచెం నడవలేకపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అట్లా అనేసి చిన్న పాపను ఎత్తుకొని తీసుకెళ్తాను. పెద్ద పాప నడుస్తుంది. అప్పటికి కాళ్ళు గుంజుతున్నాయి మమ్మీ అంటది. పాపం స్కూల్కి అయితే వచ్చిర్రు. దించిన స్కూల్లో అయితే చూడండి, మా చిన్న పాప కొంచెం ఏడుస్తుంది. కాసేపు ఉండు మమ్మీ అని. ఇక అటు ఇటు కొంచెం ఏడవంగా వాళ్ళ మేడం అయితే కొన్ని మురుకులు పెట్టింది. మురుకులు పెట్టి కొంచెం ఆట ఆడిపిస్తుంది. నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇక్కడ మాదైతే వరి పొలం దగ్గరికి వచ్చిన. నేను వచ్చేసరికి నాటు వేసే వాళ్ళ కూలీలు అయితే వచ్చిర్రు. ఇక వాళ్ళు నారు బీకుతుంటే నేనైతే వాళ్ళ బాక్సులు ఇంట్లో పెట్టేసి వద్దామనేసి అయితే వెళ్ళాను. ఎందుకంటే కోతుల భయం, కోతులు బాక్సులు తీసుకొని వెళ్తాయి. అందుకోసమని దగ్గరలో ఉన్న ఇంటి దగ్గర అయితే పెట్టేసి వచ్చాను. చూడండి, ఇటు సైడ్ నుండి కరిగట్టు, అటు సైడ్ నుండి నాటు స్టార్ట్ అయింది. మా బ్యాడ్ లక్ ఏందో కానీ నాటేద్దాం అనేసి అనుకున్న 2 days బ్యాకే ట్రాన్స్ఫార్మర్ అయితే పోయింది. కరెంట్ లేక నీళ్ళ కోసం అయితే కొంచెం ఇబ్బంది పడ్డాం. అదృష్టం కొద్దీ ఆ రోజే వచ్చింది, సెట్ చేసుకున్నాం. నేనైతే వాళ్ళు నారైతే కొంచెం పలచగా ఉందనేసి ఉన్న కాడనే కొంచెం పీకుతున్నారు. నేనైతే ఇక కడలకు నారు సరిపోదు అనేసి కడలకు ఉంటే అదంతా పీకేస్తున్నాను. ప్రజెంట్ అప్పుడే మా సార్ వచ్చిండు, వీడియో తీయంటే ఇక తీస్తా అనేసి తీస్తున్నాడు. చూడండి, చూసిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చుడే 10కి వచ్చారు. వీళ్ళు మార్నింగ్ వచ్చేసరికి 10 అయింది. నారు బీకేసరికి 12-12:30 అట్లా అయింది. ఇక ఇప్పుడు నాటైతే స్టార్ట్ చేసారు. ఆ నీళ్ళు లేక బండి ఆక్కుంటా దున్నుతున్నాం. చూడండి, ఇక్కడ డ్రైవింగ్ చేసేది అయితే నేనే. అప్పుడప్పుడు ఇంటి దగ్గర ట్రాక్టర్ పెడితే కొంచెం ట్రయల్ చేసిన, అట్లా అయితే వచ్చింది. ఇక మా సార్ని కొంచెం రిక్వెస్ట్ చేసి ఒకసారి డ్రైవ్ చేస్తానంటే ఇచ్చిండు. అలాగే వీడియో తీసుకుంటా అనేసి తీసుకుంటున్నాను. ఫస్ట్ టైం అండి బురదలో నేను డ్రైవింగ్ చేయడం. ఎటు వెళ్ళలేదు, అంటే ఓన్లీ ఇంటి దగ్గరనే నేర్చుకున్నా. నేర్చుకోవడం అంటే పర్టికులర్గా అంటూ ఏం లేదు. మా సార్ బండి అక్కడ పెట్టి వెళ్తే ఇట్లా నార్మల్గా ట్రై చేసేదాన్ని. అట్లా ఇక నార్మల్గా ఉన్నప్పుడు ఇవ్వరాదు అని అంటే ఎప్పుడైనా ఇస్తలే అని అన్నాడు. లక్కీగా ఈరోజు అయితే ఇచ్చిండు. కానీ కొంచెం అయితే భయం అవుతుంది, ఎందుకంటే బురద కదా, ఎక్కడన్నా బండి దిగబడుతుందేమో అన్న భయం ఉండే. కానీ అలాంటిది ఏం జరగలేదు. పర్ఫెక్ట్గా డ్రైవింగ్ అయితే చేసిన. చూడండి, ఇక్కడ ఎగ్స్ అయితే ఉన్నాయి. ఈ ఎగ్స్ నాటు పెట్టే వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళకు 2 థమ్స్అప్లు కానీ మనిషికి 2 ఎగ్స్ కానీ ఉడకబెట్టి ఇవ్వాలంట. అట్లా అనేసి నేనైతే అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి ఎగ్స్ ఉడకబెట్టి వాళ్ళకైతే ఇచ్చాను. ఇక్కడైతే లంచ్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, లంచ్ చేసి బయటకి అయితే వచ్చారు. ఈలోపు మా పిల్లలు అయితే వచ్చేసారు. అందరూ కలిసి అట్లా తింటుంటే బాగుంటుంది కదా ఫీల్. ఈలోపు మా పిల్లలకైతే మేడం ఫోన్ చేసింది, నేను ఇంటికి వెళ్తానమ్మా తీసుకెళ్ళండి అని. నేనే వెళ్దాం అనుకున్నా కానీ కుదరలేదు. మా సార్ వాళ్ళు అయితే తీసుకొని వచ్చిండు. వచ్చినాక వాళ్ళకు రాళ్ళ మీద నడవరాక చాలా ఇబ్బందులే పడ్డారు. ఇక ఆమెనేమో పెద్ద ఆమె చూడండి, అక్కడ నేను వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా, నేను నాటేస్తా, నేను దిగుతా బురదలోకి అనేసి వాళ్ళతోని కాసేపు కబుర్లు చెప్తుంది. ఈ చిన్న ఆమె చూడండి, అసలు ఆ నారు ఎట్లా పనిచేస్తుందో చూడండి, అటు ఇటు అంతా చిందర వేస్తుంది. వద్దంటే ఇగో ఆడ కూర్చొని ఏడుస్తుంది. క్యూట్గా ఏడుస్తుంది కదా చూడండి. మళ్ళీ చూడండి, ఇక ఇంటికి వెళ్దామనేసి ఇక వాళ్ళు పిల్లలు అయితే ఆగట్లేరు. ఇంటికి వెళ్దామనేసి వెళ్తున్నాను నేను పిల్లల్ని తీసుకొని. కొంచెం చిన్నపిల్లలు కదా అండి, ఇబ్బంది అవుతుందని వెళ్తున్నాను. వాళ్ళు నిద్రకు వచ్చారు, అస్సలు ఆగట్లేరు అని ఇంటికి అయితే తీసుకెళ్తున్నా. సగం అయితే అయిపోయిందండి, మిగతా సగం చేస్తారని వదిలేసిపోయినా. కానీ లాస్ట్కి అయితే నారు సరిపోక ఒక మడి అయితే ఆగింది. ఒక మడి
2 డేస్ తర్వాతనైతే వేసిర్రు. మేము నారు పక్కన వాళ్ళ దగ్గర నారైతే తీసుకొచ్చి వేసినాం. అయినా కానీ నారైతే సరిపోలేదు. 2 డేస్ తర్వాత నేను మళ్ళీ వేరే దగ్గర నారు తీసుకొచ్చి మొత్తం అయితే కంప్లీట్ చేసిన. చూడండి దీనంతా డబుల్ ఉండే, ఇక ఇది కొంచెం వేసిన, మళ్ళీ మొత్తం అయితే కంప్లీట్ అయింది. ఉంటా, బాయ్.